రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసి వద్ద నిద్రపోగలరా అంటూ ఇటీవల సీఎం రేవంత్ సవాల్. తాము రెడీ అంటూ ఛాలెంజ్ చేసిన కిషన్ రెడ్డి. శనివారం అక్కడే నిద్రిస్తాం, అక్కడే భోజనం చేస్తాం. అవసరమైతే మరో 3 నెలలు అక్కడే నిద్రించడానికైనా సిద్ధం. పునరుజ్జీవం పేరుతో పేదల ఇల్లు కూల్చటం నేరం. వెల్కమ్ టు మెగా 9 టీవీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శనివారం మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రిస్తామని, అక్కడే భోజనం చేస్తామని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క రోజైనా నిద్రించగలరా అంటూ విపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ ఇటీవల సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరిస్తూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఒక్కరోజు కాదు, 3 నెలలు అక్కడే నిద్రించడానికైనా సిద్ధం అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చటం సరికాదని, ఇల్లు కూల్చకుండా మూసి ప్రక్షాళన చెయ్యాలన్నదే బీజేపీ నినాదమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారాయన. అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మొహం చాటేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని, రుణమాఫీ కూడా అరకొరగానే జరిగిందంటున్నారు కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రమే నిధులిస్తోందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటారన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం. రేపు రాత్రికి మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు. కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. తమ కష్టార్జితంతో తమ తండ్రులు, తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజొక స్టేట్మెంట్. ఒక మంత్రి కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి, ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను. పేదల మీద యుద్ధం చేస్తారా? పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కష్టార్జితాన్ని తొక్కేస్తారా? పేదల భవిష్యత్తును అంధకారం చేస్తారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఉన్న డబ్బుతో రిటైనింగ్ వాల్ కట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా దారి మళ్లించి మూసీలా కలవకుండా మీరు మూసీ ప్రక్షాళన చేయండి. ఆ ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మొదటి తట్ట మేమెత్తుతాం. అంతే తప్ప పేదలను భయపెట్టించేటువంటి కార్యక్రమం, పేదల బతుకులను అవహేళన చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదని చెప్పడానికే, పేదల ప్రజలకు ధైర్యం చెప్పడానికే ఈరోజు బస్తీలలో పోతే చాలామంది ఎంత ఆవేదనతో ఉన్నారో మీరు కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ధైర్యం చెప్పడానికే రేపు నాతో సహా మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరం కూడా ఆ ప్రజల ఇళ్లలోనే వాళ్ళు పెట్టిన తిరుడు తింటాము, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో పాటే రేపు రాత్రి ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా ఉండబోతా ఉన్నాం. ధన్యవాదాలు.